ఆ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి? క్లియర్ గా ఉంది. ఎస్ సార్. ఓకే, సరే. మనము రెగ్యులర్ గా కలుస్తూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము. మధ్యలో ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, ఎలా చేయాలి అనేది కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. దానికి ఆన్సర్ గా ప్రతి సెషన్ లో ఒక 5 మినిట్స్, మాక్సిమం 5 మినిట్స్, అంతకంటే అనవసరం, ఒక ధ్యాన ప్రక్రియ అలవాటు చేసుకుందామని ఒక ఆలోచన వచ్చింది. అమ్మవారి ఆలోచన కల్పించారు అనుకుందాం. అయితే ధ్యాన ప్రక్రియలో మనకి ఎన్నో రకాల ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి. శివుడు స్వయంగా పార్వతికి 101 వెరైటీస్ ఆఫ్ ధ్యాన ప్రక్రియలు నేర్పించారు. యోగం నేర్పించండి అని అడిగినప్పుడు దాన్ని భైరవ మెడిటేషన్స్ అంటారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అవి కూడా అందులో కూడా కొన్ని మనం వేసుకోవచ్చు. దానిలో భాగంగానే దాంట్లో ఇప్పుడు మనకి మాస్టర్ శివధ్యానంలో ఒక చోట శివధ్యానంలో చెప్తారు, మన యొక్క త్రిశూలాన్ని ఈ శిరస్సులోంచి అలా దింపేసుకొని మన ఆ వెన్నెముకనే త్రిశూలంగా దిగిపోయింది అని ఊహించుకొని అలాగే ఉండిపోమంటారు. అదొక అద్భుతమైన శివధ్యానం. అంటే మన వెన్నెముకవే త్రిశూలంగా ఉండిపోతే, మన 3 కన్నులు త్రిశూలం యొక్క కొనలుగా మారితే, అసలు త్రిశూలమే మనలో ఉన్నప్పుడు, మనమే అర్ధనారీశ్వర తత్వంగా మారిపోయినప్పుడు, చంద్రుడు కుండల్ని జాగరణ ద్వారా చంద్రుడే మన పాలభాగంలో మన శిరస్సు మీద కనుక ప్రత్యక్షమైనప్పుడు, సోమరసం అనేది ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లో కొన్ని గ్లాండ్యులార్ సెక్రీషన్ ద్వారా జరిగి మ్, మన నోటిలో ఉన్న సలైవా ద్వారా మన శరీరంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కుండలిని జాగరణ యొక్క ఫస్ట్ చేంజ్ అది జరుగుతుందన్నమాట. సో 10 మినిట్స్ ఉంది కాబట్టి మనము ఒక 5 మినిట్స్ రిలాక్స్డ్ గా మన ప్రతిభ గారు, మేడం గారు అడిగిన ధ్యాన ప్రక్రియని ఒక 2-3 మినిట్స్ లో చేసుకోవచ్చు అని మనం అనుకున్నాం కదా. అదే మనము గ్రూప్ గా చేద్దాం. ఏం లేదు, సింపుల్ గా మీరు ఎక్కడున్నా, ఆ కింద కూర్చున్నా, పైన కూర్చున్నా, కుర్చీ మీద కూర్చున్నా, లేదా స్టూల్ మీద కూర్చున్నా, నడుము నిటారుగా ఉంచుకోండి. ఒకే ఒక్క సైకిల్ చేస్తాము మెల్లగా. దాన్ని ఈ స- ఈ ఈ జాగరణ ప్రక్రియ ఎలా వెళ్తుందో చూద్దాము. ఎందుకంటే మనము ఒక అత్యద్భుతమైన లలితా సహస్రనామం యొక్క స్టోరీ, ఆమె యొక్క అద్భుతమైన తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ మన మనస్సులో ఎన్నో రకాలైన ఆలోచనలు, ఎన్నో రకాలైన విషయాలు అన్నీ అలా స్ప్రౌట్ అవుతున్నప్పుడు, దానికి తగ్గ సాధన కూడా మనము జోడిస్తే ఈ సెషన్ లో ఈ మెమరీస్ ఏదైతే మనం విన్నామో, ఈ మెమరీస్ మనకి అన్ని జన్మల్లో ఉండొచ్చు అనే ఆలోచనతో ఇది మొదలు పెడుతున్నాం. ఎందుకంటే మనం గత జన్మల్లో ఖచ్చితంగా లలితా సహస్రనామం, గాయత్రి మంత్రం వీటన్నిటిని చేసి ఉండవచ్చు. 100% చేసి ఉండొచ్చు, లేకపోతే మనకి ఇంత నాలెడ్జ్ రాదు. ఇది మామూలుగా స్పిరిచువలిస్ట్ చెప్పే విషయాలు. కానీ మనకి మెమరీ లేదు. అది అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ ది మాస్టర్స్. మా గురువులకి ఆ మెమరీ ఉంటుంది, మనకి ఆ మెమరీ ఉండదు. మనకి ఆ సాధన, అందుకే మనం సాధన చేస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది వి బిలాంగ్ టు దిస్ సాధన. మనము కొత్తగా కొత్తగా అనిపించదు. ఏదైనా కంప్లీట్లీ కంప్లీట్లీ కొత్తగా ఏదైనా అనిపిస్తే అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది. కాబట్టి సంబడి రైజ్డ్ దేర్ హ్యాండ్. ఎనీ డౌట్? There should be no doubt right now because we are doing the meditation. Later in the next session you can ask. సో దాని ప్రకారంగా మనము నిటారుగా కూర్చొని ఏదైనా ఉంటే టక్కని అడిగేసేయండి. ఆ నిటారుగా కూర్చొని మనస్సుని మూలాధార చక్రం దగ్గర ఉంచండి.
శ్వాసని తీసుకోండి. మూలాధారం చక్రం దగ్గర మనస్సు ఉంచుకొని 3 సార్లు శ్వాసను తీసుకోండి. డీప్ బ్రీత్. మంత్రములు తంత్రములు ఏమి వద్దు. మనస్సు మూలాధారం దగ్గర ఉన్నది. 3 సార్లు దీర్ఘమైన శ్వాసని, గాలి పీలుస్తున్నాము, గాలి వదులుతున్నాము, అంతే. మెల్లగా మనస్సుని అలా స్వాదిష్టానం దగ్గరికి తెచ్చుకోండి. అక్కడే ఉండిపోండి. 3 సార్లు శ్వాస తీసుకోండి. మనస్సుని మెల్లగా మణిపూరక చక్రం దగ్గరికి తెచ్చుకోండి. 3 సార్లు శ్వాస తీసుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ ని మణిపూర చక్రంలోనే ఉంటూ రైట్ హ్యాండ్ ని మెల్లగా, రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్, నాస్ట్రిల్స్ దగ్గరికి తెచ్చుకొని ఒక్కసారి గట్టిగా గాలి వదిలితే మీకు లెఫ్ట్ నడుస్తుందా రైట్ నడుస్తుందా తెలుస్తుంది. నాకు లెఫ్ట్ నడుస్తుంది, చంద్రనాడి. కుడి నడిస్తే సూర్యనాడి. ఎటున్నా పర్వాలేదు, ఇటే ఉండాలని ఏం లేదు, సూర్య ఉండాలని లేదు. జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్. మీకు మీకు ఏ నాడి నడుస్తుందో కీప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్. ఎడమైనా కుడి అయినా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అది ఎలా డిఫరెన్స్ వస్తుందో మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాం. మణిపూరక చక్రం నుంచి మెల్లగా అనాహత చక్రం 3 సార్లు శ్వాస తీసుకోండి. ఏ నాడి అయితే మీకు నడుస్తుందని మీకు తెలుస్తుందో ఆ నాడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. 3 సార్లు మాత్రమే. అనాహత చక్రం నుంచి మెల్లగా విశుద్ధి చక్రం దగ్గరికి మనస్సును తెచ్చుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా స్వరం ఏమైనా మారిందేమో. మీరు ఎక్కడున్నారు? విశుద్ధి దగ్గర ఉన్నారు. మనస్సు ఒక్కోసారి మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఏమి కంగారు లేదు. ఎడమ నడుస్తుందా లెఫ్ట్ నడుస్తుందా తెలిసిందా
వెరీ నైస్. తెలియకపోయినా యు ఆర్ లెర్నింగ్ అంతే. 3 సార్లు శ్వాస. శ్వాసని మెల్లగా ఆజ్ఞా చక్రం దగ్గరకు తెచ్చుకోండి. మూడు సార్లు శ్వాస తీసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, లెఫ్ట్ నడుస్తుందా రైట్ నడుస్తుందా. 3 సార్లు మాత్రమే శ్వాస తీసుకోండి. మనస్సుని మెల్లగా సహస్రారం దగ్గరికి తెచ్చుకోండి. అక్కడే ఉంటూ అలాగా మనము మన మన శరీరాన్ని కనుక మనము కరెక్ట్ గా అనలైజ్ చేసుకోగలిగితే మొత్తం అందులోనే ఉంటుంది. కాబట్టి అమ్మవారి పాదాలు కానీ గురువుల యొక్క పాదాలు కానీ వాటికి నమస్కారం చేసుకోవటం, ఆ ధూళి మనం చల్లుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది పాదుకాంత దీక్షా పరులు అనే అనికి పదం కూడా ఉన్నది. అది మనం అర్థం చేసుకుంటే ఆ పాద పూజకి చాలా ఇంపార్టెన్స్ మనము ఆ తెలుసుకోవచ్చు. కాబట్టి మనకి నిజా జ్ఞాన రూప నిగమ అనే దాంట్లో వేదాలను చూపించారు, ఉపనిషత్తులను కూడా చూపించారు. రెండింటిచే ప్రతిపాదింపబడిన వేద తాత్పర్యమే శ్రీలలిత. కాబట్టి మనకి లలితా సహస్రనామాల్లో వేదాలు దొరుకుతాయి. ఉమ్, ఆ, మనకి అర్థం చేసుకున్నట్టు కమెంట్రీస్ తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఎన్నో రకాలైన ధ్యాన ప్రక్రియలు దొరుకుతాయి. ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు అర్థమవుతాయి. అసలు నిజంగా ధర్మం ప్రకారం ఎలా జీవించాలి అనేది ఒక వే ఆఫ్ లివింగ్, ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. శ్రీ సకలాగ మసందోహ శక్తి సంపుట మౌక్తిక సకలాగమ అసందోహ శక్తి సంపుట మౌక్తిక శ్రీ సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తికాయ నమః. దీన్ని ఎలా డివైడ్ చేస్తారో చూడండి. అమ్మవారు ముత్యంలా మెరిసిపోతుందట. నిగనిగలాడుతూ నునుపుదనంతో కూడిన అందాన్ని లావణ్యము అంటారు. ముత్యపు సౌందర్యమే ఆవిడ దగ్గర ఉన్నది. కాబట్టి ముత్యం లాగా ఉన్నారు అని అంటారు, రత్నం లాగా ఉన్నారు అంటారు. అలాగా అమ్మవారిని మనము ఆ ముత్యము లాగా మనం చూసుకోవాలి. అలా అమ్మ అనే ముత్యము శాస్త్రం అనే ముత్యపు చుప్పులో దొరుకుతుంది. సో భౌతికమైన ఫామ్ కాకుండా నాలెడ్జ్ లో కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, జ్ఞానముతో కూడా అమ్మవారిని మనం పట్టుకోవచ్చు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీ సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికాయ నమః అనేది మనం అర్థం చేసుకుంటూ పరతత్వం తెలిసాక ఇంకా శాస్త్రం గొడవ పట్టించుకోం. కృష్ణ పరమాత్మ గీతలో ఏం చెప్పాడు? త్రైగుణ్య విషయాదేవ నిస్త్రైగుణ్యో భవార్జున అంటూ ఏన త్యజసి తత్ త్యజ, దేనితో దీన్ని విడిచిపెట్టాలో దాన్ని కూడా విడిచిపెట్టు అని అన్నాడు. ముక్త, ముక్తి, మౌక్తిక ఈ మూడు ఒకటే అర్థాన్ని ఇస్తాయి. మౌక్తిక అంటే మోక్షావస్థ. ముక్తికి
సంబంధించింది మౌక్తికం. కాబట్టి మనకి మోక్షము అనే పాయింట్ ఎలా ఉండాలి అంటే లిబరేషన్ ఫ్రమ్ బాండేజెస్, లిబరేషన్ ఫ్రమ్ అటాచ్మెంట్స్, లిబరేషన్ ఫ్రమ్ డిజైర్స్. ఇంకా నాకు నా బాధ్యతలన్నీ తీరిపోయినాయండి, ఇంకా నాకు కొత్తగా ఏ డిజైర్స్ లేవండి, వాళ్ళ పాటికి వాళ్ళు జీవిస్తున్నారు. ఇదొక ఇదొక సైకలాజికల్ ఆస్పెక్ట్. ఇంకా నేను మా వారు ఇంకా అచీవ్ చేయాల్సింది ఏం లేదండి, ఇంకా అందరూ పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇద్దరం కలిసి పిల్లల్ని చూసుకుంటాము, బాధ్యత కాబట్టి పిల్లల్ని చూసుకుంటాము. ఎప్పుడైనా మేము కలిసి ఇలా స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి వెళ్తాము, మెడిటేషన్స్కి వెళ్తాము, కలిసి యజ్ఞాలు చేసుకుంటాం అనేది ఇది ముక్తికి మీరు ఒక అడుగు వేసినట్టే. దీన్నే వానప్రస్థాశ్రమం అని చెప్తారు గురువు గారు. అందుకనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వాళ్ళతో ఇమోషనల్ గా డిటాచ్ అవ్వండి. అలా అంటే ఇమోషనల్ డిటాచ్మెంట్ అంటే వాళ్ళకి ఫోన్లు చేస్తే కట్ చేయమని కాదు. మీరు వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ చేస్తూ, ఆ పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళకి రైట్ టైంలో మీకు వాళ్ళకి అడ్వైజ్ ఇస్తూ మీరు అటాచ్డ్ గా ఉండకుండా ఉండడం చెయ్యగలరు. ఎందుకంటే మనకందరికి తెలిసిందే, వన్స్ ఒక్కసారి ఉద్యోగం వచ్చి పెళ్ళైన తర్వాత ఈ కాలపు జనరేషన్ వాళ్ళు మన మాట ఎక్కువ వినడం వాళ్ళకి అలవాట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అవుటర్ అట్మాస్ఫియర్ బాగా నచ్చుతుంది వాళ్ళకి. అది యాక్సెప్ట్ చేసుకోండి. అది యాక్సెప్ట్ చేసుకొని ఓకే అమ్మా, జాగ్రత్తగా ఉండండి, ఎక్కడున్నా మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ముందు వెనక ఆలోచించండి అని చెప్తుంటాం కదా. అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు, ఖచ్చితంగా వస్తారు. అమ్మ ఇలా ప్రాబ్లం వచ్చిందమ్మా అని మనకి, నాన్న ఇలా ప్రాబ్లం వచ్చిందమ్మా అంటే అలాగే నాయన ఇది మా ఎక్స్పీరియన్స్ అని షేర్ చేసుకోండి. మన మాట వాళ్ళు వినాలి అని మనం ఎప్పుడైతే కండిషన్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. నా మాట వాళ్ళు వినలేదు, నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. యాజ్ ఫార్ యాజ్ దే ఆర్ హ్యాపీ, యూ షుడ్ నాట్ బాదర్. అలవాటు చేసుకుందాం వాళ్ళు హ్యాపీగా ఎక్కడో చోట ఉన్నారు, మనకి అప్పుడప్పుడు టచ్ లో ఉన్నారు, మన దగ్గరికి వచ్చిపోతున్నారు అనే ఇమోషనల్ డిటాచ్మెంట్ లో మనం గనక ఉండగలిగితే మనం ఫోకస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. మన రాబోయే జన్మలేంటి, పూర్వజన్మలేంటి, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయినాయి. ఉన్న ధనాన్ని మనము మన ఆరోగ్యం కోసం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మన హెల్త్ కోసం ఎలా చూసుకోవాలి, మిగిలిన సర్ప్లస్ ఫండ్స్ ని మనం ఎవరికి అందజేయాలి, ఎలా మనం దాన ధర్మాలు చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇదే మనకి అమ్మవారు నేర్పించే ఒక అద్భుతమైన ధర్మ సంబంధమైన ఒక లైఫ్ స్టైల్, ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇది మనం అర్థం చేసుకుంటే మనకి ఈ మౌక్తిక, ముక్తి ఇలాంటి పదాలన్నీ ఈజీ అయిపోతాయి. ఇక్కడ సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక, ఈ నామము నారాయణ భట్టు పాటల్లో ఏమని రాశాడంటే సత్కులాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అని వేరే పాఠంగా చెప్పారు. సకలాగమ కాకుండా సత్కులాగమ సందోహము అనే దానికి మనం అర్థం చేసుకోవడంలో, సత్కులాగమ అన్నప్పుడు ఉత్తమమైన కులము, సంప్రదాయ పరంపర, గురు పరంపరకి కులం అని పేరు. మీరు ఏ కాస్ట్ వాళ్ళైనా సరే, ఆ, మీ యొక్క యాన్సిస్టర్స్ ఇచ్చిన సంప్రదాయాలు మీరు పాటిస్తూ ఉంటే మీరు గురు పరంపరకి సంబంధించిన వాళ్ళే. అది అర్థం చేసుకోండి. కులామృతైక రసిక అనే నామం దగ్గర సత్కుల అనే పదానికి మనము గురు పరంపరలో ఉన్న ఆచారాలుగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అదే అర్థాన్ని చెప్తున్నారు. అమృతత్వం తెలిస్తేనే ముక్తి, సారవస్తు దొరికే వరకు సాధన చెయ్యండి. ప్రేయర్స్ విల్ నాట్ వర్క్, సాధన ఓన్లీ విల్ వర్క్. నేను అమ్మవారిని అరగంట కూర్చొని నమస్కారాలు చేసుకున్నాను, ప్రేయర్ చేసుకున్నాను అంటే ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఎన్ ఎడిషనల్ ఇంగ్రీడియంట్. కానీ మంత్ర జపము, ధ్యానము, స్వాధ్యాయము, సేవ ఇచ్చే ఫలితాలు ట్రెమెండస్ గా ఉంటాయి, చాలా ట్రెమెండస్ గా ఉంటాయి. మనము అమ్మవారికి, అయ్యవారికి, దేవుడికి చేసే ప్రేయర్స్, అందులో వచ్చిన శక్తి ఇతరుల కోసం ప్రేయర్ చేసినప్పుడు, స్వస్తి ప్రజాభ్యం అన్నప్పుడు వాళ్ళకి ఆ శక్తి అంది వాళ్ళు హీల్ అవుతారు. అలాంటి అద్భుతమైన శక్తికి, అలాంటి అద్భుతమైన లైఫ్ స్టైల్ కి మనము ఒక వారసుడు లాగా ఉండాలి తప్పితే ఐ యూస్ టు డూ ప్రేయర్స్ ఎవ్రీ డే,
ఆ నేను నేను రోజు గంట సేపు శ్లోకాలు చదువుకుంటాను. శ్లోకాలు చదువుకుంటే వాటి మీనింగ్ తెలియట్లేదు కదా. కొన్ని మీనింగ్ తెలుసుకున్న శ్లోకాలు చదివితే అది నిజమైన సాధన. అది అర్థం చేసుకోండి. అలాగే మంత్ర జపానికి మనం ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నాము అంటే, ఆ మంత్ర జపానికి ఆ ప్రతి మంత్రానికి మనకి అర్థం తెలుసు, చెప్పారు గురువులు. గాయత్రి మంత్రం అంటే సూర్యుడితో లింకప్ చేసుకోవడం. ఆ అనుగ్రహమాల మంత్రం అంటే సూర్యుడితో, చంద్రుడితో, అగ్నితో లింకప్ చేసుకోవడం. దత్తాత్రేయ మంత్రం అంటే ద్రామ్ అక్షరం ఉన్న దత్తాత్రేయుడు కాబట్టి మనతో ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అనే అర్థం చేసుకోవడం. అలాగే కృష్ణ మంత్రం అంటే మనకి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు కృష్ణ మంత్రం చేసుకుంటే కృష్ణుడు మనల్ని ఆ ఆపదల్లోంచి రక్షిస్తాడు అనే ఆలోచన. అలాగే సరస్వతి మంత్రం ఓమైమంబితమే నదీతమే దేవితమే సరస్వతి ప్రశస్త వివస్మసి ప్రశస్తి మా అమ్మన స్మృతి అంటే మనలో ఇంటెలిజెన్స్ పెంచే గొప్ప సరస్వతి. ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడే అన్ని ఉంటాయి సంపదలు. మనము సంపదలు సృష్టించుకోవడం కన్నా జ్ఞానం గనక సృష్టించుకుంటే అది మనతో పాటు అన్ని జన్మలు వస్తాయి. ఈ సంపదలు కానీ ఇవేవి రావు. జ్ఞానము ఖచ్చితంగా మనతోటి వస్తుంది. అది ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు, మన దగ్గర నుంచి దొంగలించలేరు, మన దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళలేరు. అదే డబ్బు ఉంటే ఎవడో ఒకడు దొంగలించగలడు, కానీ జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు. ఆ జ్ఞానం మనతోనే ఉంటుంది, మనకే ఉపయోగపడుతుంది. మన ద్వారా ఇతరులకు ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అలా మనము ముక్తిగా మౌక్తిగా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిగా అనే శ్లోకంలో మనం అర్థం చేసుకున్నాం. తర్వాత పురుషార్థ ప్రద. ఓం శ్రీ పురుషార్థ ప్రదాయే నమః. పురుషార్థాలు అంటే ఏంటండి? పురుషుడు అనే పేరు రాగానే మనకి ఏమనిపిస్తుంది? మనకు సంబంధించింది కాదు ఇది, కేవలం పురుషులకు సంబంధించింది, స్త్రీలకు సంబంధించింది కాదు అని అనిపిస్తుంది. కానీ పురుషార్థాలు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షములు. అది అర్థం చేసుకోండి. ధర్మము వే ఆఫ్ లివింగ్. మనం చెప్పాం కదా, ఏ కంట్రీలో ఉన్నా, ఏ స్టేట్ లో ఉన్నా ఆ స్టేట్ కి సంబంధించిన వే ఆఫ్ లివింగ్ మనం ఆచరించడమే ధర్మము. తర్వాత అర్థము, కామము, మోక్షము. ఈ నాలుగు మనకి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని ఆ ఈ నాలుగు పాదాల మీద ధర్మం నడుస్తుంది అని చెప్తారు. అవి కనుక మనం తెలుసుకుంటే మనం ఇంకా హ్యాపీగా ఉండదు. కొందరు నాకు మోక్షం మీదే ఉందండి, మిగతా నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి అంటారు. కానీ మోక్షము పొందాలి అంటే ధర్మము, అర్థము, కామము తెలుసుకోవాల్సిందే. శివుని అమ్మవారు ఒక గొప్ప కోరిక కోరుకున్నారు. పిల్లలు బాగుపడడం కోసం ఏదైనా శాస్త్రం ఇమ్మని అడిగితే శివుడు ఆలోచించి ఆరోగ్యానికి ఈ మంత్రం, ఐశ్వర్యానికి ఈ మంత్రానికి చాలా మంత్రాలు ఇచ్చి ఎలా ఉన్నాయి అన్నారు. వీటన్నిటి వల్ల పిల్లలకి లౌకికమైన కోరికలు తీరాలి, మోక్షం రావాలి. రెండు కుదరదు, ఏదో ఒకటే కుదురుతుంది. భోగం కావాలంటే మోక్షం ఉండదు, మోక్షం కంటే భోగం ఉండదు. రెండు కష్టమే. కష్టం కనుకే మిమ్మల్ని అడిగాను. భోగం కావాలంటే వేదం దగ్గరికి పోవాలి, మోక్షం కావాలంటే వేదాంతం దగ్గరికి వెళ్ళాలి. రెండు ఎక్కడున్నాయి? లలితా సహస్రనామంలో ఉన్నాయి. భోగం అంటే సంపద, సుఖము, సమృద్ధి. దీనికి ఏం కావాలి? వేదము. వేదం అంటే మళ్ళీ అది జ్ఞానం కదా అండి అంటే ఎస్. మీకు బుద్ధి కుశలత, ఇంటెలిజెన్స్ ఉంటే మనం బిజినెసెస్ లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆ లేదా ఇంకేదైనా మీరు ఆ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు కానీ, ఇంకా వేటిలో కానీ కరెక్ట్ గా ఇంటెలిజెంట్ గా ఆలోచించుకొని ఇంటెలిజెంట్ డిసిషన్స్ కనుక తీసుకోవడం మొదలు పెడితే అదే వేదమయ జీవితము. మీరు ఎప్పుడు సుఖము, శాంతి, సమృద్ధితో ఉంటారు, సర్ప్లస్ ఫండ్స్ తో ఉంటారు, ఆ ఆనందంతో ఉంటారు. ఆ మోక్షం కావాలంటే వేదాంతం దగ్గరికి వెళ్ళాలి. వేదాంతము అంటే ఏంటి? ఎక్కడ వేదాలు, ఎక్కడ జ్ఞానం అంతం అవుతుందో దాన్ని వేదాంతం. జ్ఞానము అంతమయ్యేది ఎక్కడ? అనుభవము. అనుభవం మొదలైనప్పుడు జ్ఞానము ఆ ఆగుతుంది అనమాట. అనుభవంలో జ్ఞానము ఒక్కోసారి పనికి వస్తుంది, పనికి రాదు. ఆ అనుభవంలో వచ్చిన జ్ఞానము వేదాంతము అంటారు. కాబట్టి అనుభవంలో వచ్చే జ్ఞానం కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే దాన్నే డిటాచ్మెంట్ అనుకోవచ్చు. ఆ మన యొక్క ఆ, విషయాల్లో ఇంట్రెస్ట్, కొత్త విషయాల్లో, భగవంతుడికి సంబంధించిన విషయాలు, వేదాలకు సంబంధించిన విషయాలు, జ్ఞానానికి సంబంధించిన విషయాలు, సత్సంగం సంబంధించిన విషయాలు, సేవకు సంబంధించిన విషయాలు, గాయత్రి మంత్రం, ఇతర మంత్రాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో మనం ఇంట్రెస్ట్ ఎప్పుడైనా మనకి కలిగితే దాన్ని మోక్షం కోసం రెడీ అవుతున్నాము అని అర్థం చేసుకోవచ్చు. మరి భోగము, మోక్షం రెండు రావడం కోసం శాస్త్రం తయారు చేయడానికి మార్చుకున్నారు. అది దక్షిణామూర్తి స్వరూపము. దక్షిణామూర్తిలో మనకి ఆ అమ్మవారు ఉంటారు, అయ్యవారు ఉంటారు.
ఒకరే ఒకరే ఉంటారు. శివుడే దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి స్వరూపమే మనకి మోక్షం ఇస్తుంది, భోగం ఇస్తుంది, రెండు ఇస్తుంది. ఇహలోకానికి కావాల్సిన ముక్తి ఇస్తుంది, పరమార్థానికి కావాల్సిన ముక్తి ఇస్తుంది. ఇలాంటి శాస్త్రం మనం తయారు చేయాలి అని శ్రీ విద్య, దక్షిణామూర్తి ఇలా మనకి ఇచ్చారు. ధర్మార్థ మోక్షాలకి శివుని ఆరాధించాలి. నాలుగు కావాలి అంటే అమ్మవారిని ఆరాధించాలి. ఇలా చెప్పారని శివ విష్ణువుని తగ్గించారని కాదు. ధర్మం కోసం, మోక్షం కోసం విష్ణువుని ఆరాధన చేయాలి. ఆరోగ్యం కోసం సూర్యుని ఆరాధన చేయాలి. ఎన్ని సంపదలున్నా అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఆరోగ్యం కోసం సూర్యుడు, ఏ శాస్త్రం చదివినప్పుడు ఆ శాస్త్రం మీద నిష్ట కలిగించడం కోసం ఇలా తెలియజేస్తారు. నాలుగు కావాలి అంటే చండిక అయిన అమ్మవారిని ఆరాధించాలి. ఏ ఏర్చయంతి పరాం శక్తిం విధినా విధినాపి నతే సంసారిణో మా శూనం ముక్త ఏవన సంశయ. బ్రహ్మాండ పురాణం. తెలిసి గాని తెలియక గాని ఎలాగైనా అమ్మవారిని ఆరాధించడం అంటూ మొదలు పెడితే వానిని మనము సంసారి అనకూడదు. కాబట్టి మనము ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పేశారు. ఉపనిషత్తుల్లో ఒక శ్లోకం ఇచ్చేశారు. మనం ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, ఎంత గృహస్థాశ్రమంలో ఉన్నా, ఎన్ని ఉన్నా, మనం అమ్మవారి యొక్క విషయాలు తెలుసుకోవడానికి మనం గ్యాదర్ అయ్యి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనకి ఆల్రెడీ వీఆర్ ఆన్ ద పాత్. సంసారంలోంచి బయటికి వచ్చి మోక్షం వైపు మనము టర్నింగ్ ఇచ్చుకున్నాం. కాబట్టి మనము ఇలాంటివి వింటున్నాము అని అర్థం చేసుకొని మనకి మనం శబాష్ అనుకొని ముందుకు వెళ్ళిపోవడమే. ఇలాగే మనము టైము అది మనం స్పేర్ చేసుకొని వెళ్తూ ఉందాం. శ్రీ పూర్ణాయ నమః. నిండైనది ఎక్కడా కొలత లేదు, లోటు లేదు. అలాగే మనము కూడా పూర్ణత్వం, పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని మనము యజ్ఞము చివరిలో మనము ఆహుతి వేసుకుంటాం. ఆ సెకండ్ నుంచి మనం ఎన్నిసార్లు ఆహుతి వేసుకుంటాము, అన్నిసార్లు మనము పూర్ణత్వం వైపు వెళ్తున్నాము. పూర్ణత్వము అంటే అదేదో మోక్షము అలా అని కాదు. మనము మన జేబులో 10 రూపాయలున్నా మనం పూర్ణంగా ఉండాలి. మన జేబులో 1000 రూపాయలున్నా మనం పూర్ణంగా ఉండాలి. మన బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉన్నా మనం పూర్ణంగా ఉండాలి. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎప్పుడైతే మనము ఒక కంప్లీట్ క్యారెక్టర్ ఒకటి తయారు చేసుకుని దాని ప్రకారమే అయితే మన ఆ వే ఆఫ్ లివింగ్ ని చేసుకుంటామో దాన్ని పూర్ణత్వం అంటారు. అదే అర్థం చేసుకోవాలి మనం. ఎటువంటి మన ఆఫీసులకి వాటికి వెళ్ళినప్పుడు మన ఇంటి ప్రాబ్లమ్స్ మన ఆఫీసుకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బాస్ రెడీగా కూర్చొని ఉంటాడు. వాడికి పర్ఫెక్ట్ పని చేసి పెట్టాలి. కాన్సన్ట్రేషన్ పెడతాం. ఇంటి ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి అక్కడ వర్క్ చేసి వాడికి ఇచ్చేసేసి అమ్మయ్య రిలాక్స్ అవుతాం, ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదో పొద్దున కొన్ని ప్రాబ్లమ్స్ తో వెళ్తాం, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ మీరు ఆఫీస్ లో కనుక మీరు 100% ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఇంటిలో ఒకవేళ మీరు 100% డిస్ప్యూట్స్, అహంకారము ఇలాంటివి పెట్టుకోకుండా కలిసిపోయి మనం ఉన్నారనుకోండి, ఆఫీస్ లో కూడా సాల్వ్ అయిపోతాయి. దిస్ ఈజ్ ద వే ఆఫ్ లివింగ్. ఎక్కడ మనం అహంకారంగా ఉండాలి, ఎక్కడ మనం స్ట్రెస్ఫుల్ గా ఉండకుండా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి, ఎక్కడ మన వర్క్ ని మన పవర్ ని అసర్టైన్ చేయాలి అనేది జుడిషియస్ గా ఇంటెలిజెంట్ గా కనుక మన లైఫ్ స్టైల్ ని డిజైన్ చేసుకోగలిగితే మనకి ఎక్కడా ఇబ్బందులు రావు. స్ట్రెస్ అనేది మనం తయారు చేసుకున్నదే. ఆ స్ట్రెస్ లేకుండా జీవించడం అనేది మనకి శ్రీ పూర్ణాయ నమః అనే మంత్రంలో అనే అనే నామంలో మనకు అర్థమవుతుంది. అంటే మొత్తం పరబ్రహ్మతత్వమే. ఈ జగత్తంతా పూర్ణంలోని భాగమే. అందుకని 8 అక్షరం చాలా గొప్పగా చూస్తారు. కింద పూర్ణము, పైన పూర్ణము. పూర్ణము అంటే ఒక మీనింగ్ ఏంటి, సున్నా అని కూడా వస్తుంది. పూర్ణము సున్నా అయితే మరి సున్నా అనగానే మనకి దాని అర్థం వేరే. నా జేబులో ఏం లేవురా, సున్నానే ఉన్నది, నా బ్యాంక్ బ్యాలెన్స్ లో సున్నా ఉన్నదిరా అనగానే మనకి ఎటువంటి ఆ సున్నా అనే దానికి మనం ఒక వేకెంట్ అంటే ఎంటీనెస్, బ్యాలెన్స్ అంటే సున్నా అనే దానికి మనం ధనంతో అటాచ్ చేస్తున్నాం. కానీ సున్నా అనేది మన మానసిక తత్వానికి, మన లైఫ్ స్టైల్ కి, మన యొక్క ఇంటెలిజెన్స్ కి గనక మనం అప్లై చేసుకుంటే మనకి ఆ ఆ పూర్ణత్వం, ఆ సర్కిల్లోంచే మనకి ఎన్నో రకాలైన అద్భుతమైన విషయాలు, మంచి ఆలోచనలు వస్తాయి. ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవచ్చు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మవారి దీక్ష నిష్ఠగా చేస్తే పూర్ణ దీక్షాపరులు అని వ్యవహారంలో అంటారు. అలాగే
పూర్ణ దీక్ష అంటే బ్రహ్మ విద్య పరంగా అన్వయించడమే. శ్రీ విద్య పూర్ణ విద్య, పూర్ణ విద్య అనగానే బ్రహ్మ విద్య. మనం కూడా ఆ పూర్ణ దీక్షా పరులమే. 24 సెషన్లు ఓపిగ్గా మనం కూర్చొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, మనం కూడా శ్రీ పూర్ణాయ నమః అనే శ్లోకాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి మనం ఇలా జాగ్రత్తగా అటెంటివ్ గా మనం వింటున్నాం. తర్వాత భోగిని, శ్రీ భోగిని నమః, శ్రీ భోగిన్యై నమః. సరే, ఇహలోక పరలోక సుఖాలు భోగములు, ఈ భోగాలన్నీ ఆవిడ స్వరూపాలే. ఇది ఏమండి, అన్నము మంచిగా చేసుకోవడము ఆ భోగమేం కాదు, రుచిగా వండుకోవడం భోజనం భోగమేం కాదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, మనకున్న మనకున్న ఆ ఆ, మనకున్న ఎటైర్ చక్కగా మనం డ్రెస్ చేసుకొని కా ఏదైనా ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళడం కూడా భోగం కాదు. ఇట్ ఈస్ జస్ట్ బీయింగ్ ప్లెజెంట్ టు అదర్స్ అన్నమాట. అట్లాని ఓవర్ ఫ్యాషన్స్ కి వెళ్తే ఆటోమేటిక్ గా అవతల వాళ్ళకి మనలో ఉన్న ప్లెజెంట్నెస్ అర్థం కాదు. మనకు ఉన్న వాటిని చక్కగా మనం అలంకరించుకొని మనకు ప్రోగ్రామ్స్ కి వాటికి వెళ్ళినప్పుడు మనల్ని చూడంగానే ఒక మంచి ఇంప్రెషన్ ఎప్పుడైతే అవతల వాళ్ళకి కలుగుతుందో అది భోగం కాదు. అది ఇట్స్ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అంటాం మనం. మన బాడీ లాంగ్వేజ్ తో మనము ఎన్నో విషయాలు అవతల వాళ్ళకి మెసేజ్ గా ఇవ్వచ్చు. అటువంటి ఆ ఇవన్నీ కారులో వెళ్ళటం భోగమా, ఆ అదేంటి ఐశ్వర్యం చూపించుకోవడం భోగమా అంటే, ఇప్పుడు ఆ, ఇప్పుడు అంబానీ వాళ్ళు ఉన్నారు, అంత అద్భుతమైన ఐశ్వర్యం చూపించారు, అంత హ్యూమిలిటీ కూడా చూపించారు. చిన్న చిన్న వాళ్ళు కాఫీ సెంటర్ మామీల్ని వాళ్ళని నమస్కారాలు చేసుకున్నాడు, పెద్దవాళ్ళని నమస్కారం చేసుకున్నాడు. ఆయన ఎవరో వచ్చి 100 రూపాయలు చేతిలో పెడితే దాన్ని జాగ్రత్తగా 100 రూపాయలు వాళ్ళకి నథింగ్. ఆవిడెవరో వచ్చి 100 రూపాయలు 500 రూపాయలు చేతిలో పెడితే అది దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. అక్కడ వాళ్ళు అంటే అదొక ఎగ్జాంపుల్. వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనకు తెలియదు, ఒక ఎగ్జాంపుల్ లా తీసుకుంటాం. దే హ్యావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ, ఎట్ దే ఆర్ డౌన్ టు ఎర్త్. అది వాళ్ళు అంత ఆ మన హిందూ కల్చర్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఆ ఒక పక్క మనం మన మనకున్న వాటిని ఆ మన బాడీ లాంగ్వేజ్ తో అవతల వాళ్ళని చక్కగా వీళ్ళు ఇంత చక్కగా ఇంత ఆనందంగా చిరునవ్వుతో ఎప్పుడు ఉండగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళ వెనకాల ఎంతో సంపద ఉంది అని అనుకుంటారు. వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు మా దగ్గర ఉన్న సంపద ఆధ్యాత్మిక సంపద ఎక్కువగా ఉంది, భౌతికమైన సంపద కన్నా ఆధ్యాత్మిక సంపద ఎక్కువగా ఉంది. గాయత్రి మంత్ర సంపద ఉన్నది, గాయత్రి యజ్ఞ సంపద ఉన్నది, స్వాధ్యాయ సంపద ఉన్నది. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటాం, ఆ సంపద, ఆ తృప్తి, ఆ హ్యాపీనెస్ మాలో ఉన్నది అని కనుక మీరు మీ బాడీ లాంగ్వేజ్ తో చెప్పగలిగితే భోగిన్యై నమః అనే శ్లోకం మనకి అర్థమైపోతుంది. అలాగే భువనేశ్వరి, 10 మహావిద్యల్లో 10 అయిన విద్య భువనేశ్వరి విద్య. ఈ నామం నుండి భువనేశ్వరి విద్యా విషయాలు చెప్తున్నారు. నిజానికి భువనేశ్వరి ఒకటే ఒక బీజాక్షరం, అది పరమ విద్య. ఏంటండి ఆ భువనేశ్వరి బీజాక్షరం? హ్రీం. ఇది ఇక్కడ చెప్పబడలేదు కానీ మనకి తెలుసు. అంటే ఈ పుస్తకంలో వాళ్ళు కొన్ని బీజాక్షరాలు చెప్పలేదు కానీ ఆ భువనేశ్వరి విద్యకు సంబంధించిన ఆ బీజాక్షరము హ్రీం. కాబట్టి ఆ హ్రీం అనేది గుర్తుంచుకోండి. హ్రీం, శ్రీం, క్లీం, ఈ 3 శ్రీం, ఈ 4 మళ్ళీ 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 వస్తూ ఉంటాయి మనకి లలితా సహస్రనామంలో. ఆ బీజాక్షరాలు పరమ పవిత్రమైన బీజాక్షరాలు. ఇప్పుడు మన చేతిలోకి రుద్రాక్ష వచ్చిందండి. రుద్రాక్ష ఫస్ట్ ఆయన ఎవరో నేపాల్ నుంచి తెచ్చాము, లేదు కేరళ నుంచి తెచ్చాము, లేదు హిమాలయాల నుంచి తెచ్చాము అని అంటారు. కానీ ఇట్ డజంట్ క్యారీ ఎనీథింగ్ స్ట్రాంగ్, ఎనీథింగ్, ఎనీ పవర్ ఇన్ ఇట్, లిటిల్ బిట్ ఆఫ్ పవర్ ఇన్ ఇట్. కానీ వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ ది రుద్రాక్ష, మీరు ఒక 4 రోజులు కనుక ఆ రుద్రాక్షతో మంత్రజపం చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే అప్పుడు మీ ద్వారా వచ్చే ఎనర్జీతో అది యాక్టివేట్ అయిన ఆ రుద్రాక్షలు చాలా పవర్ఫుల్. నేపాల్ నుంచి తెచ్చినా, అమెరికా నుంచి తెచ్చినా, స్వర్గలోకం నుంచి తెచ్చినా ఆ రుద్రాక్షల్ని మీరు సరైన విధంలో గనక ఉపయోగించుకొని మంత్రజపం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ రుద్రాక్షలకి నిజమైన శక్తి వచ్చినట్లు లెక్క. అది అర్థం చేసుకుంటే మనకి ఈ భువనేశ్వరి విద్య అనేది అర్థమవుతుంది. భవనాత్ భావనాత్ చైవ, భవః భవనం భువనం, ఉండుట కలుగుట కలిగించుట ఉంచుట.
ఈ ప్రపంచంలన్నీ వ్యవహారంలో ఉన్నాయి. ఇవన్నీ భువనములు. మనకి తెలుసు కదా. 7 లోకాలు కింద ఉంటాయి, 7 లోకాలు పైన ఉంటాయి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ వరకు ఉన్నాయి. తర్వాత పైన భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకములు ఉన్నాయి. ఇలాగ చతుర్దశ భువనాలు ఉన్నాయి. అంటే మొత్తం 14 వరల్డ్స్ అన్నమాట. 7 కింద 7 పైన. మనం 7 దాటి ఇక్కడికి వచ్చాము, మళ్ళీ 7 దాటాలి. దాటితే మనం పూర్ణ, శ్రీ పూర్ణాయ నమః. ఇదంతా పార్ట్ ఆఫ్ అవర్ పిలిగ్రిమేజ్ టువర్డ్స్ ట్రూత్. ఎన్నో జన్మలు తీసుకొని వచ్చాము, ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటాము. కొన్నే అన్నా నేను, ఎన్నో ఎన్నో జన్మలు తీసుకొని వచ్చాము, కానీ కొన్ని జన్మలు మనం ట్రూత్ వైపు వెళ్తాం. ఎందుకన్నాము అంటే, ఈ జన్మలో మనము సత్సాంగ సద్గురువు దొరికాడు, గాయత్రి మంత్రం దొరికింది, లలితా సహస్రనామం దొరికింది, దత్తాత్రేయుడు దొరికాడు. వీళ్ళందరినీ తెలుసుకోవడం ఎలాగా అనే ప్రొసీజర్ దొరికింది. ఖచ్చితంగా ఇంకా మనకి చాలా కొన్ని జన్మల్లోనే సో ఇన్ని జన్మల్లో మనం తెలుసుకున్నవి అలా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాము. అలాగే ఈ ఈ మనం ఈ అతల వితల తలాతల ఆ లోకాల్లో ఉన్నాము, ఆ ముందు లోకాల్లో కూడా వెళ్తాము. ఈ వెళ్ళటము ఇదంతా మనకి మెమరీ కావాలంటే శృతి స్మృతి అనే పాయింట్ తెలియాలి, సాధన చేసుకోవాలి. సాధన చేసుకొని గుర్తు తెచ్చుకుంటే భువనేశ్వరి విద్య మనకి అర్థమవుతుంది. కాబట్టి శరణ్యే లోకానాం తపహి. సో పార్వతీ పద్మ నయన దగ్గర మొదలైన భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని ఇవన్నీ సమన్వయం భువనేశ్వరి నామం వద్ద తెలియజేయాలి. పొద్దున లేచామంటే బోలెడు పనులు పెట్టుకున్నామని అర్థం. కానీ భువనేశ్వరి ఎందుకు అయ్యింది అంటే, భువనానంద నాదస్య ప్రసన్నతత్వాత్ మహేశ్వరి, భువనే సత్వ విఖ్యాత శాంభవి భువనేశ్వరి. శివుని పేరు భువనానంద నాథుడు. శ్రీ విద్యా సంప్రదాయంలో గురువులని ఆనందనాద అనే సంప్రదాయాలతో సంబోధించడం కనపడుతుంది. శ్రీ విద్యలో 2 రకాల సంప్రదాయాలు. ఒక సంప్రదాయానికి దక్షిణామూర్తి గురువు, ఇంకొక సంప్రదాయానికి ఆనంద భైరవుడు గురువు. అమ్మవారి ఆరాధన చేసినప్పుడు శ్రీ గురు దక్షిణామూర్తే భక్తానుగ్రహ కారక, అనుజ్ఞాం దేహి భగవన్ శ్రీ చక్రార్చనాయమే, అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం చాదుమర్హపి. ఇది ఆనంద భైరవ విద్య. ఈ భైరవ దక్షిణామూర్తుల ప్రతిపాదన మనకు కనబడుతుంది. మహాభైరవ పూజత సాక్షాత్ శివుడే గురువు, ఆనందనాథు గురువు. కాబట్టి ఈ భువనేశ్వరి వ్యోమ భువనేశ్వరి అయిన మహా అనే శ్లోకం దగ్గర మనము ఆగి ఈ విషయం మనము బీజాక్షరము అది డిస్కస్ చేసుకుందాము. ఇక్కడతో ఈ ఈ సెషన్ కంప్లీట్ చేసేస్తాము. మాకు సెలవుల్లో కూడా ఒక్కొక్కసారి కాల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడతో